ఈ వారం రాశి ఫలాలు 2 ఆగస్టు 2026 నుండి 8 ఆగస్టు 2026 వరకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. మేష రాశి. అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం. ఈ వారం ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉండగలవు. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ధన సహాయం, ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. శనివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. చిన్న విషయాలకే చికాకు పడతారు. ఒక ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. సంతానానికి సుపరిణామాలున్నాయి. మీ సిఫార్సుతో ఒకరికి మంచి అవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీ యోగం. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, వ్యాపారస్తుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన శుభ ఫలితాలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వేడుకలకు హాజరవుతారు. బంధుమిత్రులు ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. హనుమంతుడిని పూజించండి మరియు మంగళ కవచాన్ని పఠించండి. అదృష్ట సంఖ్యలు 9, 1. అదృష్ట రత్నం పగడం. అదృష్ట రంగులు ఎరుపు, కుంకుమ పువ్వు. సూచన: వారం మధ్య మరియు చివరి భాగాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీ ఆరోగ్యం మరియు దినచర్య పట్ల శ్రద్ధ వహించండి. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఈ వారం అన్ని విధాలా యోగదాయకమే. పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయి. కార్యసిద్ధి కలుగుతుంది. వ్యవహార జయాలు ఉన్నాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఖర్చులు విపరీతం కాగలవు. పొదుపునకు అవకాశం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మంగళవారం నాడు అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు సమయపాలన ముఖ్యం. బెట్టింగ్ల జోలికి పోవద్దు. దుర్గాదేవిని పూజించండి. అదృష్ట సంఖ్యలు 6, 2. అదృష్ట రత్నాలు వజ్రం, ఓపల్. అదృష్ట రంగులు తెలుపు, గులాబీ. సూచన: ముఖ్యమైన పనులను వారం చివరి భాగంలో పూర్తి చేయండి. ఓపికగా ఉండండి. మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ వారం నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు. ఏకాగ్రతతో శ్రమించండి. పరుల సలహాలు, సాయం ఆశించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. శుక్రవారం నాడు ఆచితూచి అడుగేయండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. శుభకార్యానికి హాజరవుతారు. గణపతి అథర్వశిర మంత్రాన్ని పఠించండి. అదృష్ట సంఖ్యలు 5, 3.
అదృష్ట రత్నం పచ్చ. అదృష్ట రంగులు ఆకుపచ్చ, లేత పసుపు. సూచన: వారంలోని మొదటి మరియు మధ్య భాగాలను సద్వినియోగం చేసుకోండి. మీ ఖర్చులను నియంత్రించుకోండి. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. ఈ వారం పరిస్థితులు కొంతమేరకు మెరుగుపడతాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ సామర్థ్యంపై గురి కుదురుతుంది. ప్రతి విషయంలోనూ ధైర్యంగా వ్యవహరిస్తారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. బుధవారం నాడు పనులు, బాధ్యతలు. పరాయివారికి పురమాయించవద్దు. ఒక ఆహ్వానం అందుకుంటారు. కీలక పత్రాలు కూడా అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు మంచి స్పందన లభిస్తుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. అధికారులకు హోదా మార్పు, నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఏకాగ్రతతో వాహనం నడపండి. శివుడిని పూజించండి. అదృష్ట సంఖ్యలు 2, 7. అదృష్ట రత్నం ముత్యం. అదృష్ట రంగులు తెలుపు, క్రీమ్. సూచన: ఈ వారం పురోగతితో నిండి ఉంటుంది. ముఖ్యంగా బుధవారం తర్వాత అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ వారం గ్రహస్థితి ఏమంత అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగువేయండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం పెరుగుతాయి. ఆదివారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఆశావహ దృక్పథంతో మెలగండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఒక ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహ మరమ్మతులు చేపడతారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. విదేశాల నుంచి సంతానం రాక సంతోషం కలిగిస్తుంది. సూర్య భగవానుడిని మరియు విష్ణుమూర్తిని పూజించండి. అదృష్ట సంఖ్యలు 1, 3. అదృష్ట రత్నం కెంపు. అదృష్ట రంగులు బంగారం, నారింజ. సూచన: వారంలోని 2వ భాగంలో ముఖ్యమైన పనులను పూర్తి చేయండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కన్య రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. ఈ వారం కార్యసిద్ధి కొరకు మరింత శ్రమించాల్సి ఉంటుంది. అవకాశాలు చేజారిపోతాయి. ఆదాయం నిరాశాజనకంగా ఉంటుంది. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేపట్టిన పనులు ఒక పట్టాన ముందుకు సాగవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మంగళవారం నాడు ముఖ్య వ్యక్తుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. ప్రయత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. కిట్టని వారు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. గణేశుడికి దూర్వా సమర్పించి గణపతి అధర్వశిర మంత్రాన్ని పఠించండి. అదృష్ట సంఖ్యలు 5, 8. అదృష్ట రత్నం పచ్చ. అదృష్ట రంగులు ఆకుపచ్చ, ఆకాశ నీలం. సూచన: వారం చివరి భాగాన్ని సద్వినియోగం చేసుకోండి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. తుల రాశి. చిత్త 3, 4 పాదాలు,
స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ వారం మీదైన రంగంలో రాణిస్తారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వం, బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. గురువారం నాడు అందరితోనూ మితంగా సంభాషించండి. కొంతమంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. ముఖ్యమైన పనులు స్వయంగా చూసుకోండి. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా అడుగులేస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం, ఉపాధ్యాయులకు పనిభారం. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు. లక్ష్మీదేవిని పూజించి ప్రసాదంగా పాయసం సమర్పించండి. అదృష్ట సంఖ్యలు 6, 3. అదృష్ట రత్నాలు వజ్రం, ఓపల్. అదృష్ట రంగులు తెలుపు, గులాబీ. సూచన: ముఖ్యమైన పనులకు వారం మధ్యభాగం ఉత్తమంగా ఉంటుంది. వారాంతంలో సంయమనం పాటించండి. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు. ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. రుణ విముక్తులవుతారు. పనులు సానుకూలమవుతాయి. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. శుక్రవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కురుటపడతారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారాలు పుంజుకుంటాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం తగదు. హనుమంతుడిని పూజించండి. అదృష్ట సంఖ్యలు 9, 2. అదృష్ట రత్నం పగడం. అదృష్ట రంగులు ఎరుపు, ముదురు మెరూన్. సూచన: వారం చివరి భాగంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం శుభప్రదం. మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి. ధనస్సు రాశి. మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ వారం తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు ఫలిస్తాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఎంతో కాలం నుండి ఉన్న కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సంస్థల స్థాపనలకు అనుకూలం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు ప్రయత్నిస్తారు. మీ సమస్యను సన్నిహితులకు తెలియజేయండి. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రైవేట్ ఉద్యోగులకు ఉద్యోగ లేక స్థాన మార్పులు అనివార్యం. దైవకార్యంలో పాల్గొంటారు. విష్ణుమూర్తిని పూజించండి. అదృష్ట సంఖ్యలు 3, 7. అదృష్ట రత్నం పుష్యరాగం. అదృష్ట రంగులు పసుపు, బంగారం. సూచన: ముఖ్యమైన పనులను వారం చివరి భాగంలో పూర్తి చేయండి. ఓర్పును, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండండి. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ వారం అనుకూలతలు అంతంత మాత్రమే. మీ కష్టం వేరొకరికి లాభిస్తుంది.
ఆలోచనలతో నిలకడగా ఉండవు, చాలా సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆశావహ దృక్పథంతో ప్రయత్నాలు సాగించండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానానికి మంచి ఫలితాలున్నాయి. తరచూ ఆప్తులతో సంభాషిస్తారు. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఏకాగ్రతతో వాహనం నడపండి. శివుడిని పూజించండి. అదృష్ట సంఖ్యలు 8, 4. అదృష్ట రత్నం నీలమణి. అదృష్ట రంగులు నీలం, బూడిద రంగు. సూచన: వారం ప్రారంభాన్ని మరియు మధ్య భాగాన్ని సద్వినియోగం చేసుకోండి. వారాంతంలో కుటుంబ విషయాలలో సంయమనం పాటించండి. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ వారం ఆచితూచి అడుగేయాల్సిన సమయం. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. మీ నిర్ణయం వాయిదా వేయటం శ్రేయస్కరం. పనులు మొదలెట్టేసరికి ఆటంకాలెదురవుతాయి. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. పెద్ద మొత్తం సాయం తగదు. దంపతుల మధ్య చీటికిమాటికి కలహం. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు మరియు కీలక పత్రాలు కూడా అందుకుంటారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులకు మంచి సమయం కాదు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. శివుడిని పూజించండి. అదృష్ట సంఖ్యలు 4, 8. అదృష్ట రత్నం ఓనిక్స్. అదృష్ట రంగులు ఆకాశ నీలం, నీలం. సూచన: వారంలోని మొదటి మరియు మధ్య భాగాలను సద్వినియోగం చేసుకోండి. కుటుంబ విషయాలలో ఓర్పు వహించండి. మీన రాశి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ వారం ఒక శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పత్రాల్లో మార్పు చేర్పులు అనుకూలిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులు, స్నేహితులు తారసపడతారు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీ, ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. జూదాలు, బెట్టింగ్ల జోలికి పోవద్దు. విష్ణుమూర్తిని పూజించండి. అదృష్ట సంఖ్యలు 7, 3. అదృష్ట రత్నం పసుపు పుష్యరాగం. అదృష్ట రంగులు పసుపు, క్రీమ్. సూచన: ఈ వారం మీకు అత్యంత శుభప్రదంగా మరియు ప్రగతిశీలంగా ఉంటుంది. ముఖ్యంగా వారం యొక్క 2వ భాగాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.